హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి పెళ్ళికి ముందు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి నలుగు పెడతారనమాట. సో ఇప్పుడే నేనైతే విడిదిల్లు నుంచి మా ఇంటికి అయితే వచ్చాను, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో వచ్చి రాగానే ఇక్కడ ఫస్ట్ పెళ్లి కూతురికి దిష్టి తీయాలంట. సో దిష్టి అయితే తీస్తున్నారనమాట. చాలాసేపు అయితే దిష్టి తీశారండి. సో నాకు ఒక డౌట్ అండి, ఇలా దిష్టి ఎందుకు తీస్తారు మీకు ఎవరికైనా తెలుసా? నాకైతే తెలియదండి, మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి. పెళ్ళప్పుడైతే తుఫాన్ అండి, ఫుల్ వర్షాలు పడుతున్నాయి అసలు. సో అయినా మా పెళ్ళి దేనికి ఆగకుండా అన్నీ బాగా జరిగాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నలుగుకి ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో నలుగు ముగ్గు వేసి ఇందులో 2 పీటలు పెడతారనమాట. సో ఆ పీటల మధ్యలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చోవాలి. సో కూర్చొని అప్పుడు నలుగు స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే వచ్చేసారు. సో ఇక్కడైతే మనల్ని కూడా తీసుకొచ్చి కూర్చోపెట్టేశారనమాట. సో ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక్కొక్కరిగా వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. సో ఫైనల్గా అయితే పసుపు రాయడం అయితే స్టార్ట్ చేసేసారనమాట. సో ఈ పసుపు రాసేటప్పుడు 4 పాటలు పాడుతూ పసుపు రాస్తారు. సో చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఫైనల్గా వచ్చేసి మా ఊర్లో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఇలా నలుగు పెడతారండి. సో నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి.